నా పేరు తోడేటి గోపి. నేను ప్రకాశం జిల్లా షీప్ అండ్ కోట్ యూనియన్ చైర్మన్ని, పర్సనల్ ఇన్ఛార్జిగా ఉన్నాను. మేము 3 మెన్ కమిటీ, ఒకరు మునపాటి రామకృష్ణ మెంబరు, నంబూర కొండే గారు ఉన్నారు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో 5 ఎకరాల మార్కెట్, గొర్రెల మార్కెట్ సంత ఎప్పుడు 2013 నుంచి యూనియన్కి అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఇంతవరకు ఏ కార్యాచరణ ముందుకు వెళ్ళలేదు. ప్రతి మీటింగ్లో మేము చెప్పుకుంటున్నాము, సంతను డెవలప్ చేయాలా, సంత చేయాలా, సంత పెట్టాలంటున్నాము. ఇప్పుడు ఎట్టకేలకు ఆ రోజు ఉగ్రనరసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ స్థలాన్ని ఇప్పించారు. ఈ స్థలంలో KVY ఫండ్ ద్వారా ఈ షెడ్లు కట్టి 25 లక్షల డబ్బులు ఖర్చు పెట్టి ఈ రూములు, ఈ షెడ్లు కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇది కార్యాచరణ రూపం దాల్చలేదు. తర్వాత ఏం జరిగిందంటే తర్వాత ఎమ్మెల్యే గారు బాబురావు గారు ఇచ్చారు, తర్వాత బుర్రా బసవరావు గారు ఇచ్చారు. వాళ్ళు ఈ చుట్టుపక్కల కూడా దీని గురించి పట్టించుకున్న వాళ్ళు కాదు. తర్వాత మళ్ళా ఉగ్రనరసింహారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన ఫస్ట్ నెల నుంచే మాకు చెప్పవస్తుంది ఏంటంటే, నాకు సంత ఆచరణలోకి రావాలా. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఫస్ట్ నామినేటెడ్ పోస్టు పర్సనల్ ఇన్ఛార్జీలుగా ప్రకాశం జిల్లాకు మాత్రం వచ్చింది. అది కనిగిరి నియోజకవర్గంలో నాకు ఇప్పించేశారు. ఇప్పిస్తూ ఒకటే మాట చెప్పారు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, నాకు సంత ఇక్కడ నిర్వహణలోకి రావాలి. ఈ ప్రాంతంలో ఉన్న గొర్రెల కాపరిదారులందరూ ఇక్కడి నుంచి అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలి. వీళ్ళు ఎక్కడెక్కడికో కుంట, వినకొండ, చెన్నై, గూడూరు పోయే బదులు ఈ చుట్టుపక్కల దాదాపు ప్రకాశం జిల్లాలో మొత్తం 25 లక్షల గొర్రెల మేకలు ఉంటే, ఒక్క కనిగిరి నియోజకవర్గంలో దాదాపుగా 5 లక్షలు ఉన్నాయి. సో వ్యవసాయం తర్వాత సెకండ్ ప్లేస్లో గొర్రెల మేకల పెంపకదారులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి సంత నడిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా ఉగ్రనరసింహారెడ్డి గారు దీన్ని ఆచరణలోకి తెమ్మని చెప్పారు. ఈరోజు చాలా రోజుల తర్వాత ఈరోజు దానికి మొదటి అంకం పడింది. ఆల్మోస్ట్ వాళ్ళు వ్యాపారస్తులు కానీ, అమ్ముకునే వాళ్ళు కానీ, ఏ సంతకు వెళ్ళినా కానీ వాళ్ళు కనిగిరి నియోజకవర్గం వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. దానివల్ల వీళ్ళు ఇక్కడి నుంచి కుంటగా పోవాలన్నా, ఇక్కడి నుంచి చెన్నై పోవడం కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుంది. ఇక్కడి నుంచి అక్కడి దాకా పోయి వీడు ఎట్టా అమ్ముకోబోతాడు అని చెప్పి అక్కడ అడిగే వాళ్ళు కూడా అడుగుతారు, చాలా చీప్ రేటుకి అడుగుతారు. నా తప్పదు మళ్ళీ అన్ని చేసుకు ఎక్కడ వస్తామని చెప్పి ఏదో ఒక రేటు అమ్ముకొని రాకుండా ఇక్కడ సంత పెడితే అక్కడ అమ్ముకోబోదు అనుకోండి, రేపు కుంటకి వెళ్తారు. ఇది బుధవారం ఆచరణ చేస్తున్నాము. ఇక్కడ అమ్ముకోబోదు, నెక్స్ట్ కుంటకి వెళ్తారు గురువారం. ఇక్కడ మేము వచ్చిన ప్రతి రైతుకి, ప్రతి వ్యాపారస్తుడికి ఉండటానికి అకామిడేషన్ కల్పిస్తున్నాము. అదేవిధంగా భోజనాలు ఫ్రీగానే మేము అరేంజ్ చేస్తున్నాము. రాబోయే టైంలో ఇక్కడి నుంచే జనరిక్ మెడికల్ షాప్ పెట్టించాలని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పినాము. అదే ఎండీ గారికి చెప్పినాము. ఎండీ గారు డైరెక్టర్ గారితో మాట్లాడి ఒప్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ రోజు నుంచి మేము అదే పనిలో ఉంటాము. ఈ వ్యాపారస్తులు, ఈ కషాయ వాళ్ళు కానీ, బెంగళూరు, చెన్నై ఎక్కువ కషాయ వాళ్ళు ఉంటారు. వాళ్ళ కుంటకాడగా ఎవరెవరు వస్తున్నారో వాళ్ళని అప్రోచ్ అవుతాం. మేము మా పాంప్లెట్లు పబ్లిష్ చేస్తున్నాము అన్ని నియోజకవర్గాల్లో. వాళ్ళని పోయి పర్సనల్గా అప్రోచ్ అవుతాం. ఇక్కడ మేము ఏం బెనిఫిట్స్ ఇస్తామో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఇక్కడికి ఆకట్టుకునే విధంగా మేము చూసుకుంటాం. ఇక్కడికి వచ్చి యాక్చువల్గా దళారు లాభపడకుండా డైరెక్ట్గా రైతులు ఇక్కడికి వచ్చి అమ్ముకునే విధంగా వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా మేము మా ఎమ్మెల్యేగా రెడీగా ఉన్నాము. ప్రస్తుతానికి యాక్చువల్గా వేరే దిక్కునైతే మీరు అక్కడికి పోవాలి, ఉండడానికి అకామిడేషన్ ఉండదు, వాళ్ళ చెట్ల కింద కప్పుకొని వాళ్ళ పడుకుంటారు. ఇక్కడ అకామిడేషన్ ట్రై చేస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు వీలైతే ఎదురుగా ఉన్న పోగాబోర్డులో రూములు ఉన్నాయి, ఆ రూములు యూజ్ చేసుకోమన్నారు. ఇక్కడే టాయిలెట్స్ కట్టిస్తాం, రేపు ఉండటానికి ఉంది. భోజనాలు ఇక్కడే మేము ఫ్రీగానే సప్లై చేస్తుంటాం. ఈ పెంపకదారులకి మెడిసిన్ ఒకటి, జనరిక్ మెడిసిన్ ఇక్కడికి వచ్చిందంటే మీరు ప్రైవేట్ మెడిసిన్ షాప్లోకి పోయి డబుల్ రేట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జనరిక్ మెడిసిన్ ఇక్కడికి వచ్చిందంటే చాలా చీప్ రేట్లోనే రైతులకు దొరుకుతుంది. అదేవిధంగా రాబోయే ఎండాకాలం వస్తుంది కాబట్టి మన ఇక్కడి నుంచి వరుసలు ఎక్కువ ఉంటాయి. ఈ పెంపకదారులందరూ వరుసలు ఎక్కువ ఉంటాయి. దాన్ని అరికట్టడానికి ఈ మన తొట్లు కట్టించడమో, లేకుంటే ఈ దానా ఇప్పించడమో, అది కూడా మా ఎండీ గారితో డైరెక్టర్తో మాట్లాడితే దాన్ని కూడా ప్రోత్సహించుకు చూస్తాం. ఈ నెల 29వ తారీఖు నుంచి వినియోగంలోకి వస్తుంది. దీని లోపల అందరికీ మేము పర్సనల్గా వెళ్ళి కలిసి వాళ్ళకి తెలియజేసి వస్తాం. నా పేరు మునపాటి రామకృష్ణ. నేను ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార యూనియన్ జిల్లా డైరెక్టర్ని. ఈరోజు ప్రధానంగా 2 విషయాల్ని ఈ కనిగిరి ప్రాంతం కానీ ఈ జిల్లాలో ఉన్న గొర్రెల పెంపకదారులకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఒకటి, ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో ప్రైవేట్ సంతలు తప్ప ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న సంస్థ ఒక్కటి లేదు. ఈరోజు రైతుకి సరైనటువంటి నెట్
వెయిట్ కేజీ వాల్యూ చూసుకున్నా కూడా ఈరోజు 300 కూడా పట్టలేదు వాళ్ళకి ముడి సరుకు. మరి మాంసం చూస్తేనేమో కిలో 800-1000 రూపాయల దాకా ఉంది. అందుకని రైతుకి కరెక్ట్గా కనీసం ముడిది 450 రేట్ల లెక్కనైనా కూడా మనం వచ్చే విధంగా చేయాలంటే దానికి సూటబుల్ అయింది ఈ కనిగిరి సంత అనేది నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. నంబులకొండయ్య, పేరంగుడ్డిపల్లి. రేపు 29వ తేదీ నుంచి రైతులందరూ వచ్చిన ఏ ఇది లేకుండా మొత్తం సౌకర్యం జరిపి సమానంగా చేసి ఎవరు వచ్చినా సహకరించి వాళ్ళకి మంచి చెడ్లన్నీ చూసి తీసుకెళ్ళి చేసేదానికి సహకరిస్తాం.